వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మంత్రగాళ్ల చెట్టు. ఒక పెద్ద గ్రామంలో పల్లె చివరలో ఉన్న అడవిలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు గురించి గ్రామంలో ఒక భయంకరమైన కథ ఉండేది. గ్రామస్తులు చెబుతుండేవారు, అది మంత్రగాళ్ల చెట్టు. ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళినా అక్కడ దుష్టాత్మలు కనిపిస్తాయి. ఒకరోజు రాము అనే పిల్లవాడు తన స్నేహితులతో ఆ చెట్టు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు, రాము, అలా వెళ్లకు. మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోతే దుష్టాత్మలు మనల్ని పట్టేస్తాయి అని చెప్పినా రాము వినలేదు. ఇది మన ఊర్లో పెద్దవాళ్లు కథలు చెప్తున్నారు. భయం ఎలాంటిదీ లేదు అని సాహసంగా చెప్పి చెట్టు వైపు నడిచాడు. రాము అడవిలోకి ప్రవేశించడంతో ఆ ప్రాంతం చీకటిగా మారింది. చెట్టు దగ్గరకు వచ్చేసరికి అక్కడ గట్టిగా గాలి కొట్టడం ప్రారంభమైంది. ఒక్కసారిగా చెట్టు కింద నల్లని నీడలు కదిలాయి. రాము ఆ నీడల వైపు చూడగా మంత్రగాళ్ల ఆకారంలో ఉన్న దుష్టాత్మలు అక్కడ కనిపించాయి. అవి రాముని వైపు దగ్గరగా రావడం మొదలుపెట్టాయి. రాము వెనక్కి పరిగెడుతుండగా ఒక్కసారిగా చెట్టు గట్టిగా కదిలింది. పచ్చని ఆకులు నలుపుగా మారి రామును చుట్టేయటానికి ప్రయత్నించాయి. రాము తీవ్రంగా భయపడి తన గొంతుతో కేకలు వేశాడు. కాసేపటికి రాముని స్నేహితులు అతని కోసం వెతుకుతూ అక్కడికి వచ్చారు. రామును చూసిన వెంటనే వాళ్లు అతన్ని అక్కడి నుండి బయటకు తీసుకువచ్చారు. వెనక్కి ఊరికి వచ్చాక రాము ఊపిరి పీల్చుకుంటూ స్నేహితులకు చెప్పాడు, నిజంగానే ఆ చెట్టు మంత్రగాళ్లది. నేను చూశాను. ఇక ఎప్పటికీ అక్కడికి వెళ్ళను. ఆ రోజు నుండి ఆ గ్రామం మొత్తంలో ఆ చెట్టు దగ్గర ఎవరూ తిరిగి వెళ్లలేదు. ఆ చెట్టు ఇంకా అక్కడే ఉంది, కానీ దాని చుట్టూ ఉన్న చీకటి ఎప్పటికీ లేవదు. మొరల్స్: పెద్దవాళ్లు చెప్పిన మాటలు వినడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే కొన్ని కథల వెనుక నిజం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.